ఏ సమయాల్లో కలిస్తే కనుక భార్యాభర్తలు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నది మనం తెలుసుకుందాం. న్యాచురల్గా అయితే కనుక మ్యారేజ్ అయిన ఫస్ట్ 1 or 2 ఇయర్స్లో ప్రెగ్నెన్సీ అనేది రావడం సహజం. 70 to 80% ఆఫ్ ద కపుల్స్కి ఫస్ట్ 1 or 2 ఇయర్స్లోనే ప్రెగ్నెన్సీ అనేది కలుగుతుంది అనమాట. బట్ ఇఫ్ స్టిల్ మాక్సిమం 2 ఇయర్స్ అవుతుంది ఇంకా ప్రెగ్నెన్సీ కలగట్లేదు అని అంటే ఒకసారి బేసిక్ ఇన్వెస్టిగేషన్, సెమెన్ అనాలిసిస్, వీర్యకణాల పరీక్ష, అట్ ద సేమ్ టైం ఫీమేల్ పార్ట్నర్కి వచ్చేసరికి ఒక ట్రాన్స్వెజనల్ సోనోగ్రఫీ స్కాన్ చూసుకుని అంత నార్మల్ ఉందా లేదా అన్నది తెలుస్తుందన్నమాట. ఇది కాకుండా పీరియడ్స్, రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయా లేదు ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ ఉంటున్నాయా అన్నది కూడాను దాన్ని బట్టిను అసలు ఫాలికల్ ఎగ్ అనేది న్యాచురల్గా గ్రో అవుతుందా లేదా, ఫాలికల్ రప్చర్ కరెక్ట్ టైం అవుతుందా లేదా, ఓవ్యులేషన్ జరుగుతుందా లేదా అన్నది తెలుసుకోవడానికి మీ రెగ్యులర్ సైకిల్స్ అనేది ఒక పారామీటర్. పీరియడ్స్ రెగ్యులర్గా ఉండి సెమెన్ అనాలిసిస్ నార్మల్గా ఉంది ఇటువంటి వారు న్యాచురల్గా కనుక ట్రై చేసుకున్నట్లయితే కనుక ప్రెగ్నెన్సీ కోసం ఏ సమయాల్లో కలిస్తే ప్రెగ్నెన్సీ కలగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. రెగ్యులర్గా సైకిల్స్ ఉండే వాళ్ళల్లో ఏంటి అని అంటే 28 to 35 days సైకిల్స్ ఉండే వాళ్ళల్లో మీకు వచ్చే నెక్స్ట్ పీరియడ్ -14 days చేసినట్లయితే కనుక అది మీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది మీ ఓవ్యులేషన్ ఫేజ్ అనమాట. ఆ టైంలోనే +or- 2 to 3 days మీ ఎగ్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది మీ ఫాలికల్ నుంచి. ఆ టైంలో ఒక +or- 5 days కలిసినట్లయితే కనుక ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్సెస్ మ్యాక్సిమం ఉంటుంది. ఇది కాకుండా లైక్ మెడికల్గా కూడాను మీరు ట్రాన్స్వెజనల్ సోనోగ్రఫీస్ ఫాలికులర్ స్టడీ అని అంటాం. అంటే ఏంటంటే గుడ్డు అసలు ఎదుగుతుందా లేదా, ఎదిగితే కనుక ఫాలికల్ అనేది మ్యాక్సిమం గ్రోత్ ఎప్పుడు వస్తుంది అనేది చూసుకుని స్కాన్ ద్వారా కన్ఫర్మ్ చేసుకుని భార్యాభర్తలు కలవడం అనమాట.